హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు రెసిపీ గుమ్మడికాయతో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా గుమ్మడికాయ కర్రీని చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తవారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 200 గ్రాముల గుమ్మడికాయ ముక్కను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దంచిన వెల్లుల్లి రేఖలు 4 ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపును వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత బాండీకి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మాడిపోకుండా మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత బాండీకి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి. చూడండి, ముక్కలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని గుమ్మడికాయ ముక్కలు ములిగే వరకు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసినా కూడా ముక్క బాగా మెత్తగా అయిపోతుంది. ఈ గుమ్మడికాయ ముక్కలు సగం ములిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్లు మరిగే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ముక్క చక్కగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ 4 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. చివర్లో సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకొని కలుపుకోండి. చివర్లో కొంచెం నిమ్మరసం కానీ లేకపోతే పచ్చి చింతకాయల గుజ్జు వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.